భిక్షాటనకు పాల్పడుతున్న పాకిస్తాన్ పౌరులపై సౌదీ అరేబియా, యుఏఈ వంటి గల్ఫ్ దేశాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. నేర కార్యకలాపాలు, యాచనను అరికట్టే చర్యలో భాగంగా గత కొన్నేళ్లుగా ఒక్క సౌదీ అరేబియానే ఏకంగా 56,000 మంది పాకిస్తానీ బిచ్చగాళ్లను గుర్తించి దేశం నుంచి బహిష్కరించింది. ఈ షాకింగ్ వాస్తవాలు పాకిస్తాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎఫ్ఐఏ ఇటీవల అక్కడి జాతీయ అసెంబ్లీ స్టాండింగ్ కమిటీకి సమర్పించిన నివేదికతో వెలుగులోకి వచ్చాయి. ఇక అక్రమ వలసలు, భిక్షాటనపైన ఉక్కుపాదం మోపుతున్న వివిధ దేశాలు 2025 సంవత్సరంలోనే ఇప్పటివరకు 66,154 మంది పాకిస్తాన్ పౌరులను వెనక్కి పంపించాయి. గత ఏడాది ఈ సంఖ్య కేవలం 35,000గా ఉండడం గమనార్హం. ఇలా బహిష్కరణకు గురైన వారిలో 51,000 మందికి పైగా వర్క్ వీసా, పర్యాటక వీసా, ఉమ్రా వీసాలపై వెళ్లి అక్రమ కార్యకలాపాలకు పాల్పడినట్లుగా తేలింది. ఈ ఏడాది సౌదీ అరేబియా 24,000 మంది పాకిస్తానీలను, దుబాయ్ 6,000 మందిని, అజర్బైజాన్ 2,500 మందిని యాచన ఆరోపణలపైన బహిష్కరించాయి. ఈ వ్యవహారంపైన ఎఫ్ఏఏ డైరెక్టర్ జనరల్ రిఫాత్ ముఖ్తర్ మాట్లాడుతూ, పాకిస్తాన్ నుంచి అక్రమ వలసలు కేవలం గల్ఫ్ దేశాలకి పరిమితం కాలేదు. ఆఫ్రికా, ఐరోపా దేశాలతో పాటు కంబోడియా, థాయిలాండ్ వంటి దేశాల పర్యాటక వీసాలను కూడా దుర్వినియోగం చేస్తున్నారు. ఇలాంటి వ్యవస్థీకృత ముఠాల వల్ల అంతర్జాతీయంగా పాకిస్తాన్ ప్రతిష్ట దెబ్బతింటుంది అని ఆవేదన వ్యక్తం చేశారు. కంబోడియాకు టూరిస్టు వీసాలపై వెళ్లిన 24,000 మంది పాకిస్తానీలలో సగం మంది మాత్రమే తిరిగి రాక, మయన్మార్కు వెళ్లిన 4,000 మందిలో 2,500 మంది గల్లంతయ్యారు. మక్కా, మదీనా వంటి పవిత్ర పుణ్యక్షేత్రాల వద్ద భిక్షాటన చేస్తూ పట్టుబడుతున్న వారిలో 90% మంది పాకిస్తానీలో ఉన్నారని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అంతేకాకుండా అక్కడి జేబు దొంగలో కూడా అత్యధికులు పాకిస్తాన్ జాతీయులేనని తేలింది. ఈ పరిణామాల నేపథ్యంలో యుఏఈ ఇప్పటికే పాకిస్తాన్ పౌరులకు వీసాల జారీని పూర్తిగా నిలిపివేసింది.